చేరిన శైలజానాథ్ మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చారు. శైలజానాథ్ కు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అలివిగాని హామీలిచ్చి నెరవేర్చలేకపోతోందని శైలజానాథ్ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ సంస్థలను కట్టబెట్టడంలో మోదీ, చంద్రబాబు ఒకటే. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైనా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వీటిపై దశల వారీగా ప్రజాక్షేత్రంలో పోరాడతానని మాజీ మంత్రి శైలజానాథ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురికి వైసీపీ కండువా కప్పి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. రాజకీయాలన్నది అందరికీ చెప్పాలనుకున్నా, ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కాని సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని. సూపర్ 6 అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా? మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా? ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని, మోసం చేద్దామని, ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి. అదే అసెంబ్లీలో మళ్ళీ 6.5 లక్షలకి 7 లక్షలకు కుదించి దాదాపు 7 లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా. అంటే అచ్చంగా మీకు ఇప్పుడు 4 కోట్లు, 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రిని కూడా కలిసే అవకాశం